ఎవడైతే పరకామండలో చోరీ చేశాడో అతను సేఫ్, దొంగతనం చేసినా సరే సేఫ్. 14,48,00,000 వెంకటేశ్వర స్వామికి రాసిచ్చాడు. అసలు నువ్వు ఎవడివి? వెంకటేశ్వర స్వామి హుండీ నుంచి అతను 14,48,00,000 మాత్రమే కొట్టేశాడు అని నిర్ధారించడానికి నువ్వెవడివి? ఫస్ట్ క్వశ్చన్ ఇది. నువ్వెవడివి? హూ ఆర్ యూ? నేను అంటాను మొత్తం రవికుమార్ అనే అతను 300 కోట్లు కొట్టేశాడు అని చెప్తాను. 14,48,00,000 వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మిగిలినవన్నీ నువ్వు కొట్టేశావు అని చెప్తా. దానికి ఏంటి ప్రామాణికత? ఏంటి? నువ్వు 14,48,00,000 వెంకటేశ్వర స్వామికి కట్టి ఇచ్చిన దానికి ఎట్లా అయితే ఏ ప్రామాణికం ఉందో మీరున్నదానికి కూడా నేనున్నదానికి కూడా అదే ప్రామాణికం ఉంది. 300 కోట్ల నేరం చేస్తే నువ్వు 14,48,00,000 వెంకటేశ్వర స్వామికి కట్టించి మిగిలింది నువ్వు పంచుకున్నావు పైనుంచి కింద దాకా. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక్కొక్క నేరం బయటపడుతూ ఉంటే పుకాయిస్తున్నాడు. ఈ రోజున తిరుపతి లడ్డు గురించిన డిస్కషన్ లో ఈ పరకామణి కేసు గాని అన్యమత ప్రచారానికి సంబంధించిన విషయాలు కానీ ఇటువంటి నేరాలన్నింటినీ కూడా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ సాధికారికంగా చెప్పటం అనేది ఈ రోజున హిందువులందరికీ కూడా ఒక రకమైన కన్సలేషన్. అటువంటి పని చేసిన చంద్రబాబు నాయుడిని మనందరం అభినందించాలి.